సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న ప్రభుత్వం నిర్వాసితుల్ని మాత్రం నిలువునా ముంచుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితుల గ్రామాల మీదుగా సాగిన మీకోసం యాత్రకు బాధితుల నుంచి భారీ స్పందన వచ్చింది. మీకోసం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. పరిహారం అందినా బ్యాంకు రుణాల పేరుతో ఆ మొత్తాన్ని తీసుకుంటున్నందున తమకేమీ మిగలడం లేదని బాధితులు చంద్రబాబు ముందు ఆవేదన వెళ్లగక్కారు. అడిగిన చోట ఇల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పరిహారం విషయంలోనూ మోసం చేసిందన్నారు. 6-7 లక్షలు పలుకుతున్న భూమికి 1,50,000 ఇచ్చి చేతులు దులుపుకుందని, ఆ డబ్బుతో కనీసం 4-5 సెంట్లు కూడా కొనలేకపోతున్నామని వారు వాపోయారు. మరి ప్యాకేజీలు ఇవ్వలేదు. కోట్లు పడి నా కొడుకు ఇప్పుడు 3 రాజధాని కాబట్టి ఆంధ్ర కట్టుండు. నా కొడుకు మురళీకృష్ణ వామన మేము దయదలిసి మాకు ధర్మం న్యాయం ఇప్పించండి అని మీకు ప్రార్థిస్తున్నాం. అనంతరం కొత్తూరు, హీర మండలం ప్రాంతాల్లో సాగిన మీకోసం యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు బాబుకు స్వాగతం పలికారు. అలాంటప్పుడు మీకు చాలా అన్యాయం జరుగుతుంది. చాలా బాధాకరం. నేను అవగాహన ఇస్తున్నాను. ఈ పునరావాస ప్యాకేజీని తప్పకుండా సమీక్ష చేస్తాం. మీకు అనుకూలంగా చేస్తాను. ఈ ఊరు కూడా ఎందుకు చూస్తాను. తప్పకుండా ఈ ఊరిని కూడా మళ్ళీ పునరావాస ప్యాకేజీని పెట్టి మిమ్మల్ని ఎక్కడికి మాత్రం పూర్తిగా శుభ్రంగా చేస్తున్నాను. పాతపట్నంలో రాత్రి బస చేసిన చంద్రబాబు ఇవాళ టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.